విజయవాడకి వెళ్ళిపోండి అని కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఎవరు గాలి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు ఏకంగా ప్రొఫెసర్ ప్రెస్ మీటే పెట్టిండు, పోతే పోరి మాకేం సంబంధం అని. పోనీయండి, ఎందుకంటే బూత్ సినిమాలు మాకెందుకు. నేను కూడా చెప్తున్నా, తెలుగులో బూత్ సినిమాలే ఉంటాయి. వాళ్ళు ఉంటేనే ఇండస్ట్రీ, దానివల్ల ట్యాక్సులు డబ్బులు ఇవన్నీ ఏదో వస్తుంది మొత్తం అంతా అని ఉంటుంది కదా. ఎక్కడ వస్తుంది అది? ఎక్కడ లేదు. ఇప్పుడు 600 రూపాయలు మీరు ఏమైనా ట్యాక్స్ ఇస్తున్నారు, దానికి ఏమి లేదు, ఆదాయం లేదు, ఏం లేదు. ఒకటి తర్వాత సెంటర్కి పోతున్నాయి చాలా పనులన్నీ, ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీ నుంచి అవి పునఃపంపిణీ ఎక్కడ పోతున్నాయో తెలియదు మనకు. ఒకటి. రెండవది, ఆదాయం కోసం జనాన్ని నాశనం చేస్తారా మీరు? సినిమా ఏమైపోతుంది, యూత్ అంతా సినిమాలు చూసి చెడిపోతున్నారు, మందు కొట్టి చెడిపోతున్నారు, గంజాయి తిని తాగి చెడిపోతున్నారు, సినిమాలు చూసి చెడిపోతున్నారు. ఈ 24 గంటలు మిర్రర్ లైఫ్ అయిపోయింది సినిమాలు వచ్చినందువల్ల. సెల్ ఫోన్లు చూడడం, సెల్ ఫోన్ మిర్రర్ చూడడం, టీవీ మిర్రర్ చూడడం, కంప్యూటర్ మిర్రర్ చూడడం, ఇంకా వేరే లేనే లేదు. దానివల్ల కళ్ళద్దాలు కూడా వచ్చేస్తున్నాయి, తొందరగా కళ్ళద్దాలు వస్తున్నాయి, చత్వారం వస్తుంది, గ్లూకోమా వస్తుంది, అన్ని రోగాలు వస్తున్నాయి. అన్నిటికంటే మెదడు పాడైపోతుంది ఇవన్నీ సినిమాలు చూసి. సో మీరు విజయవాడకి వైజాగ్ వెళ్ళిపోమనండి, ఏం లేదు, నష్టం లేదు. ఎందుకంటే ఆదాయం సినిమాకి ఎక్కడుంది? నిజాం స్టేట్, నైజామే దాని పేరు, తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంది. నష్టపోతారు వాళ్ళు అక్కడ పోతే, వాళ్ళకి తెలుసు అది. తర్వాత ఎప్పుడు డెవలప్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి? వైజాగ్ పోతారు, ఎప్పుడు భీమునిపట్నం పోతారా? మచిలీపట్నం దాటితే కష్టమే, భీమునిపట్నం దాటితే కష్టమే. సముద్ర పొట్టున పెట్టుకుంటే ఎప్పుడు తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి ఏమైపోతారు? మీరు చేయలేరు, సినిమా షూటింగ్ చేయలేరు. తర్వాత ఎండ తట్టుకుంటారా మీరు? విజయవాడ ఎండ, హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ వదిలేసి ఒక వారం రోజులు అక్కడ ఉండడానికి వీళ్ళు ఇష్టపడతారా? ఎండాకాలం పోయి హీరోలంతా జనరల్ గా పోయి ఉండమనండి. పగటిపూట సినిమాలు కాదు, మీరు రాత్రిపూట సినిమా షూటింగ్ చేయండి, చూద్దాం, చేయగలుగుతారేమో చూద్దాం. హైదరాబాద్ ఈజ్ ఎయిర్ కండిషన్ బై నేచర్. హైదరాబాద్ పీఠభూమి ఎత్తు మీద ఉంది, చెట్టు అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, కాబట్టి చెరువులు ఉన్నాయి, బాగులు ఉన్నాయి, అన్ని బాగులే కదా. ఆనంద్ బాగ్, దేవుడి బాగ్, కిషన్ బాగ్, జామ్ బాగ్, కుందన్ బాగ్, అన్ని బాగులే కదా. బాగంటే తోటలు, ఇన్ని తోటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, కాబట్టి చల్లగా ఉంది హైదరాబాద్, ఎత్తు మీద ఉన్నది. హైదరాబాద్ ఈజ్ ఎయిర్ కండిషన్ బై నేచర్. విజయవాడకు బొమ్మని చూస్తాం, అది బెజవాడ కాదు, బ్లేజ్ వాడ అంటారు. బ్లేజ్ అంటే మంట అని, బ్లేజ్ వాడ అది. తట్టుకుంటారా మీరు? తట్టుకోలేరు. అందుకని సినిమా మీరు అక్కడ సక్సెస్ కాదు. తెలంగాణలో రేపు అప్పుడేమైంది, పాకిస్తాన్కు ఇండియాకు మధ్యన ముళ్ళకంచె చేసినట్టు తెలంగాణకు ఆంధ్రాకు మధ్య ముళ్ళకంచె చేస్తారు. వేస్తే సినిమాలు నడుస్తాయి, ఇక్కడ అక్కడ నడుస్తాయా? ఎవరు చూస్తారు? ముళ్ళకంచె చేసిన తర్వాత అది వేరే ఇది వేరే అవుతుంది. అసలు పీసీ మహల్నోబిస్ ఏమన్నాడు, ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ఏమన్నాడు అంటే, సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్. అంటే ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. ఆయన ఏం చెప్పిండు, ఒక క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్ అంటే ఒక భాషను ఎన్ని కోట్ల మంది మాట్లాడతారు, తెలుగు అయితే 10 కోట్ల మంది మాట్లాడతారు. అక్కడ ఇక్కడ జనం చూస్తే దాని సక్సెస్ అవుతుంది. నేను కంచేసుకుంటా అంటే పోండి, మీరే నష్టపోతారు. ఆత్మహత్య చేసుకుంటామంటే ఎవడు ఆపుతాడు? హత్య చేస్తారంటే ఎవడన్నా దాన్ని గట్టిగా ఆపొచ్చు, ఆత్మహత్యను ఎవడు ఆపుతాం? ఒకటి కమ్యూనికేషన్ క్వాలిటేటివ్ లింగ్విస్టిక్స్ కదా. తెలుగు 10 కోట్ల మంది, హిందీ 60 కోట్ల మంది అనుకోండి, దేశమంతా చూస్తారు. ఇంగ్లీష్ 600 కోట్ల మంది, ప్రపంచమంతా చూస్తారు. ఆదాయం అట్లుంటుంది. సో 10 కోట్ల మంది వదిలేసిన 4 కోట్ల మందిని, 3 కోట్ల మందిని అనుకుంటే పోతావు నువ్వు. తర్వాత ఒక కులానికి ఏంది, ఫలానా కులానికి పరిమితం చేస్తానంటే ఆంధ్రలో గొడవలు అవుతాయి, మనం కాదు. అక్కడ మనకు కనిపిస్తూనే ఉంది ఆంధ్రలో ఏమవుతుందో. అందుకని మీరు విశాల హృదయంతో ఉండాలి, మానవ జాతి అందరికి పనికొచ్చేటట్టు ఉండాలి. ఒక్క దేశభక్తి సినిమా ఎందుకు తీయరు మీరు? ఒక్కటి తీసినరా? బూత్ సినిమాలు ఎందుకు తీస్తారు? నేను హిందీలో 10,000 దేశభక్తి గీతాలు వినిపిస్తాను, జీవితానికి సంబంధించిన కూడా వినిపిస్తాను. తెలుగులో ఒక్కటి వినిపించండి, బూత్ పాటలు 100 కొద్ది ఉంటాయి. అందుకనే బూత్ పాటలు పాడినోడు